చేసుకున్న వాడికి చేసుకున్నంత అన్నారు పెద్దలు. దీనికి రాజకీయాలు మినహాయింపు కాదు. తెలంగాణలో గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బారాసాను ఖతం చేయాలి అని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ఏదైనా మంచి ఫలితాలు సాధిస్తే పార్టీ మనుగడ ఉంటుందనే ఆశ చాలా మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ చాలా జాగ్రత్త పడుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీలపై గురిపెట్టారు. తెలంగాణ విధాన మండలిలో మొత్తం సభ్యులు 40 మంది కాగా 2 ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ కు 8 మంది ఎమ్మెల్సీలున్నారు. నిన్న రాత్రి ఏకంగా ఒకేసారి 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. భానుప్రసాద్ రావు, ప్రభాకర్ రావు, దండే విఠల్, ఎగ్గే మల్లేశం, దయానంద్, బస్వరాజు సారయ్యలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. లోక్సభ ఎన్నికల్లో బారాస ఒక్క సీటు గెలవలేక ఓటు శాతం 15%కు పరిమితమైంది. సీఎం రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ కేసీఆర్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పార్టీని కాపాడుకోవడం కోసం గులాబీ నేత కేసీఆర్ గతానికి భిన్నంగా నేతలను కలుస్తున్నారు. సామాన్య కార్యకర్తలతో కూడా ఫోటోలు దిగుతున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి, పొంగులేటి కలిసి పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. దీంతో ఆ పార్టీ బలం మండలిలో ఏకంగా 14కు పెరిగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు 2, ఎంఐఎం 2 ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం అసెంబ్లీలో మాత్రమే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటారు. మండలిలో ప్రతిఘటించవచ్చు అని బీఆర్ఎస్ భావిస్తోంది. మారిన ప్రస్తుత పరిస్థితులలో మండలి రేవంత్ ప్రభుత్వానికి డోకా లేదని చెప్పాలి. కాంగ్రెస్ దూకుడు చూస్తుంటే విధాన మండలిలో బీఆర్ఎస్ ను విలీనం చేసుకునే దిశగా ఎత్తుగడలు ఉన్నట్లు కనబడుతోంది. ఇది బారాసాకు కోలుకోలేని దెబ్బ అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.